మార్కు రాసిన పత్రిక, ఇంకొక వ్యక్తి యాకోబు రాసిన పత్రిక। ଯାକୋବ ପୁସ୍ତକ 2:19, ମାର୍କ 3:11-12। తర్వాత మత్తయి రాసిన పత్రిక 20:16, 20-16। ଆଉ ଅଶୁଚି ଆତ୍ମା ଗୁଡାକ ଯେତେବେଳେ ତାହାଙ୍କୁ ଦେଖୁଥିଲେ, ସେମାନେ ତାହାଙ୍କ ସମ୍ମୁଖରେ ପଡି ଚିତ୍କାର କରି କହୁଥିଲେ, ତୁମେ ଈଶ୍ୱରଙ୍କ ପୁତ୍ର। ସେଥିରେ ତାହାକୁ ପ୍ରକାଶ ନ କରିବା ପାଇଁ ସେ ସେମାନଙ୍କୁ ଅତି ଦୃଢ ରୂପେ ଆଜ୍ଞା ଦେଲେ। చూడండి, విశ్వాసి ఎవరు విశ్వాసి? మీకే అయినా మాకే అయినా ఎక్కువ విశ్వాసం ఎవరు చేస్తున్నారు? ପ୍ରଭୁ ଯୀଶୁ ଈଶ୍ୱରଙ୍କର ପୁତ୍ର ସତ ଆକା। ଆପଣ ଜାଣିଛନ୍ତି, ମୁଁ ଜାଣିଛି ନା ଭୂତ ମାନେ କହୁଛନ୍ତି ఎవరండి? దేవుళ్ళు చెప్తున్నారు। పాస్టర్ భాయ్ ఏం చెప్పిందంటే, విశ్వాసి అధికారము చాలా పెద్దది, కుమార్తె అధికారము చాలా పెద్దది, విశ్వాసీର ଅଧିକାର ବହୁତ, ଆଉ ସନ୍ତାନର ଅଧିକାର ବହୁତ। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ, ହାଲେଲୁୟା, ହାଲେଲୁୟା, ହାଲେଲୁୟା। तो के विश्वास करुचे पुणी? దుష్ట ఆత్మ కూడా మీకే అయినా మాకే అయినా ఎక్కువ విశ్వాసం చేస్తాడు। ఎందుకు చేస్తానంటే, వాళ్ళే సత్యము, నిజంగా దేవుడు వాళ్ళు ఏది చెప్తున్నారు అది చేస్తారు। చప్పటి కొట్టి దేవుని స్తుతించండి। హల్లెలూయా। సే జహా కోయిబే తహా గోదిబే, ఏది చెప్తారో అది చేస్తారు, ఏది రాయబడింది అది జరుగుతుంది। అయితే మాస్టర్ అమ్మ చెప్పింది మాట జరుగుతుంది। హల్లెలూయా, జరుగుతుంది। రాజులకే ప్రజలు చేస్తున్నారు, ప్రజలకి రాజు చేసిన దేవుడు మా దేవుడు। హల్లెలూయా। అందుకే దేవుడు కూడా భయపడుతున్నారు। ఎవరు భయపడుతున్నారండి? దుష్ట ఆత్మ అంటే భయకొచ్చు। మీకే భయం ఉందా? మీకే భయం లేదు, భక్తి లేదు। మీ ఇష్టం ప్రకారంగా మీరు వస్తే చెప్పిన వ్యక్తి ఎవరు లేరు, రాలేకపోతే చెప్పిన వ్యక్తి కూడా ఎవరు లేరు। మీరు ఎవరు అధీనంలో తిన్నారా? ఆమెకు కారో తినరొచ్చుకి చెప్పాలా? ఒక మాట చెప్తాను, మీకు ఎవరు ఒక గట్టిగా చెప్పంతే ఇంకా ఒక మైండ్ అయిపోతుంది। ఆమె టిక్కే కాకుండా కొయ్య బాబుని కొరికొనేసి కుటుంబం మైండ్ కొరి। అయితే మీ ఇష్టం ప్రకారం వస్తున్నారు, మీ ఇష్టం ప్రకారంగా మీరు బతుకుతున్నారు, కానీ మీకు ఒక దేవుడు ఉన్నారు, సృష్టికర్త ఉన్నారు, ప్రాణం ఇచ్చిన వ్యక్తి, ఊపిరి ఇచ్చిన వ్యక్తి। అతని కొద్దిగా మరి భయపడండి। ఒక క్రిస్టియన్ జీవితంలోనే మనం భయపడలేకపోతే కూడా ఏమీ లేదు, కానీ మనం భయపడితే దేవుడికి సన్మానం వస్తుంది, మీకే ఆశీర్వాదం వస్తుంది। రైతుల్లో హల్లెలూయా। ଆମେ ଭୟ କଲେ ପ୍ରଭୁଙ୍କୁ ସମ୍ମାନ ଆସିବ, ଆଉ ତମକୁ ଆଶୀର୍ବାଦ ଆସିବ। మన సంతాన కానీ సంతాన లాగా మన బతుకులేదు బట్టి ఆశీర్వాଦ లేదు। ଆମେ ସନ୍ତାନ କରି ବଞ୍ଚୁନଥିବା ହେତୁ ଆମକୁ ଆଶୀର୍ବାଦ ନାହିଁ, శాంతి ନାହିଁ, సమాధానం ନାହିଁ, శరీరంలోని ఆరోగ్యత లేదు। ఎందుకు లేదండి? దేవుడు చెప్పిన విషయం మీరు తక్కువ చేస్తున్నారు, మనుషులు చెప్పిన విషయమో ఎక్కువ చేస్తున్నారు। మీ ఇంట్లోని శాంతి ఉంటుందా? మీ ఇంట్లోని సమాధానం ఉంటుందా? మీ శరీరంలోని ఆరోగ్యత ఉంటుందా? ఉండదు। ରହିବ ନାହିଁ। ଆମେ ଯେମିତି କରିବା ସେମିତି ପାଇବା। మీరు అలాగే చేస్తున్నారు, అలాగే పొందుతారు। దేవుడు అన్యాయకారి దేవుడు కాదు, దేవుడికి మీరే అన్యాయం చేస్తున్నారు। प्रभु केवे अन्यायकारी प्रभु नाई, प्रभु को आमे ही अन्याय करुछे। ప్రభుకి ఇప్పుడు కూడా మనం భక్తి చేయలేదు, సొంతగా ఆమె సంపూర్ణ మన ଦେଇକରି ప్రభుଙ୍କର గౌరవ టిక్కే మధ్య କରିన। కానీ మాట వస్తే ఏ దేవుడు ఏమో ఏదే ప్రార్థన చేస్తే ఏమీ జరగలేదు,
మీకు విశ్వాసం లేదు. ప్రజలకి చూపించిన విశ్వాసం వద్దు, దేవుడికి చూపించిన విశ్వాసం మీరు చేయాల. చూడండి, దేవుడు దగ్గరికి వచ్చేసి ఎవరు భయపడుతున్నారు? దైవం భయపడి, మీరు నిజంగా దేవుడు ఏది చెప్తావో అది జరుగుతుంది, ఇది సత్యము సత్యము సత్యం అనేసి ఈ దైవం వచ్చేసి దేవుడికి దండం పెడతారు. కానీ ఆ దేవుడి దగ్గర మీరు కుమార్తె ఉండి కుమారు అధికారం మీరు పొందలేదు. పొందారండి? గలాతీ రాసిన పత్రిక 4లో నేను కొద్దిగా చదివి 1 అధ్యాయం బెగి. మీ ఆరోగ్యం పాడైతే କିନ୍ତୁ ମୁଁ କହୁଅଛି, ଯେତେ ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ଉତ୍ତରାଧିକାରୀ ନାବାଳକ ଥାଏ, ସେ ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ସମସ୍ତ ବିଷୟ କର୍ତ୍ତା ହେଲେ ହେଁ କୌଣସି ପ୍ରକାର ଦାସ ଠାରୁ ଭିନ୍ନ ନୁହେଁ. చూడండి, వాళ్ళ కుమార్తె పేరుంటే కూడా పని చేసిన వ్యక్తి కింద ఉంటారు. చదవండి తెలుగులోని కూడా. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. మీరు విశ్వాసి అలాగా బతుకుతున్నారు, మీ ఇష్టం ప్రకారంగా వస్తున్నారు, బట్టి ఇదిగో ఈ వాక్య ప్రకారంగా బతుకుతున్నారు. ବୁଝଛନ୍ତି ଭାଇମାନେ ସମସ୍ତେ ଶୁଣୁଛନ୍ତି ମୋ କହିବାଟା? ଆମର ଇଚ୍ଛା ଅନୁସାରେ ଆମେ ଚାଲୁଥିବା ତ ଆମେ ଅଧିକାର ପାଇପାରୁନା, ଉତ୍ତରାଧିକାରୀ ନା ନା ସମ୍ପତ୍ତି ନା ଦେ ନା ନା ବଲ ମୋ ମା ବଲ ନାହିଁ, ମୋର ବାପାର ବଳ ମୋର ବାପାର ସମ୍ପତ୍ତି ମୋର ସମ୍ପତ୍ତି, ମୋର ବାପାର ଅଧିକାର ମୋର ଅଧିକାର ଆମେ କହିପାରୁନା. ఎందుకు? ఇష్టమే. దేవుడు కూడా చెప్పేశారు, నేను అందరికీ స్వాధీనం ఇచ్చాను. ఎవరు? నా దేవుడు మా సృష్టికర్త అనేసి వాళ్ళ మూల మనసు పొంది వచ్చేసి ఒకవేళ మా ఇంట్లోని మాకు పిలిస్తే వాళ్ళ ఆశాన్ని నేను తీస్తాను అనేసి చెప్తున్నాను. ప్రైస్లో এটা সত্য বিষয়, কাকু জবরদস্তি নাই। যে কি মন পরিবর্তন করে আসব, মোর বাপা মতে সুস্থতা ଦେଇଛନ୍ତି, ନିଶ୍ୱାସ ପ୍ରଶ୍ୱାସ ଦେଇଛନ୍ତି, ଏ ସୁନ୍ଦର ଚେହେରା ଦେଇଛନ୍ତି, ଆଉ ମୁଁ କାହିଁକି ଅଧିକାର ପାଇବି ନା ବୋଲି କରି ଯଦି ଯେ ଆସିକରି ଉନ୍ନତ ହେବ, ପ୍ରଭୁ ତାକୁ ଉନ୍ନତ କରିବେ। హల్లెలూయా! ఎంతమందికి అర్థమైంది? కానీ దేవుడు అధికారం ఇచ్చిన దేవుడు, అధికారం తీసుకెళ్లిన దేవుడు అంతేనే। ଅଧିକାର ଦେଇପାରନ୍ତି, ଆଉ ଅଧିକାର ମଧ୍ୟ సన్మానం ఇస్తారు, సన్మానం కూడా తీసుకెళ్ళిపోతారు। సౌందర్యం ఇస్తారు, సౌందర్యం కూడా తీసుకెళ్ళిపోతారు। ఆరోగ్యం ఇస్తారు, ఆరోగ్యం కూడా పాడు చేస్తారు। ఎందుకు? మీరు తండ్రి దగ్గర తండ్రి లాగా లేదు, తండ్రి దగ్గర మీరు కొడుకు లాగా లేదు, కూతురు లాగా లేదు। ఈ లోకం నాన్న అమ్మకే మీరు ఎంత భయపడుతున్నారు, కానీ సృష్టికర్తకి కొద్దిగా కూడా మీకు భయం ఇంకేమీ పోయినాయి। ఈ రోజు ప్రార్థన ఉంది, మీరు కరెక్ట్ గా రావాలా అంటే ఎవరు వస్తున్నారండి చెప్పండి? ఈ రోజు పాస్టర్ మా చెప్పింది బట్టి చెప్తాను, కేసు చెప్తి అన్ని అయిన తర్వాత టైం మిగిలితే వాళ్ళు వస్తారు, లేకపోతే ఉండిపోతే కూడా ఎవరు చెప్తారా? রইগলে মধ্যে কে কইবে কি তো কাইকে আইলো নাই, মা কাইকে আসলো নাই বলে মতে কিছু কেটে চোখে বললে সরলাম వాక్యం మీరు కొన్నావా అంటే అయిపోయి। ఈ దినాల్లోనే చాలా జాగ్రత్తగా మనం కూడా వాక్యం చెప్తున్నాం, కానీ ఈ రోజు చెప్పిన వాక్యము పాస్టర్ మన నిజంగా సత్యమో 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 మీరు అలాగా చేస్తున్నారు, దేవుడు మీకే అలాగా ఇస్తున్నారు। ఇది కూడా జాగ్రత్త ఉండాలి। క్రైస్తవులు దేవుడి దగ్గర మీరు ఎవరు నాటక చేయకూడదు। ପ୍ରଭୁ ପାଖରେ କିଏ ନାଟକ କରିବାକୁ ନାହିଁ, କିଏ ଠକିବାକୁ ନାହିଁ, ప్రభు ଦେଖୁନାହାନ୍ତି ବୋଲି କହିବାକୁ ନାହିଁ। మీరు ఏది చెప్తున్నారు, ఏది చేస్తున్నారు, అది మీ మాట ప్రకారంగా మీ జీవితంలోని రోగం మీరు తెస్తున్నారు, అవిశ్వాసం మీరు తెస్తున్నావు,
మీ పరిస్థితి నష్టము మీరు చేస్తున్నాము.